సాయి కృష్ణ అంట ఒక అతని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఆ తల్లి వాపోతుంది. అతను ఏమయ్యాడు, లాకప్లోకి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది అతను చూపించండి అని అంటే ఇంతవరకు మాట లేదు. కోర్టు ఆదేశాలు ఇస్తే మేము వెతుకుతున్నాం ఆ మనిషి కోసం అటువంటి తీసుకొని 2 వారాలు వాయిదా తీసుకున్నారు కోర్టులో. నాకు ఆశ్చర్యకరంగా ఉందండి. ఒక మనిషిని లాకప్లోకి పోలీసు కస్టడీలోకి తీసుకొని లాకప్లోకి పెట్టి మాకు తెలియదు ఎక్కడికి పోయాడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే ఈ వ్యవస్థని మేము ప్రశ్నిస్తున్నాం. అతను ఎటువంటి వాడు ఏమో అన్నది మాకు అనవసరం, మాకు తెలియదు. వ్యవస్థలో లోపాలను చూస్తున్నాం. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు బెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా. ఇప్పుడే చూశాను, హోంమంత్రి గారు మాట్లాడారట, మా ముఖ్యమంత్రి గారు తప్పు చేసిన మందలిస్తారు శాసనసభ్యుల్ని, వేరే వాళ్ళు ఎందుకు చేయరని అంటున్నారు. మందలిస్తే ఇలా రోడ్డుకెక్కి మదం ఎక్కినటువంటి దున్నపోతులాగా వ్యవహరిస్తారండి ఎవరన్నా?